every citizen of Telangana, every citizen of India has to welcome it. సార్ మీరు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్నారు, మంచి మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారని. కానీ ఈ రోజు అంటే నేను లేదు చాలా విషయాలు నాకు కూడా హైడ్రా మీద అవగాహన లేదు, తక్కువే ఉంది. కానీ నేను ఆల్వేస్ సామాన్యుల పక్షాన ఆలోచించాల్సినప్పుడు నేను అడిగేది ఒకటే, కంపన్సేషన్ ఇవ్వాలా వద్దా వాళ్ళకి? ఈ విషయంలో ఎందుకో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది. అంటే నోటీసులు చాలామందికి ఇస్తున్నారు, కానీ సామాన్యులకి నోటీసులు వెళ్లకుండా సామాన్లు తీసుకునే టైం కూడా లేకుండా ఇమీడియట్గా డిస్మాంటిల్ చేస్తున్నారు. అదే ఓకే. ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ఏదైతే కార్యాచరణ ఉందో ఈ కార్యాచరణ మీద కొంత పొలిటికల్ పార్టీస్ లైక్ బీజేపీ కానివ్వండి లేదా బీఆర్ఎస్ కానివ్వండి ఇంకేమైనా అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు బేసికల్గా. ఇది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా నేను ఒకటి వేణుగోపాల్ రెడ్డి ఇంటర్వ్యూ చూశాను నేను. ఆయన కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పారు, మేము వ్యతిరేకం కాదు ఈ కార్యక్రమానికి, కాకపోతే డిఫైన్ చేయండి. అంటే మీరు అక్కడ నాలాల మీద ఉన్నటువంటి జనాభాని, పేదలు ఎవరు, అండర్ బీఫ్ ఎవరు ఉన్నారు, కమర్షియల్ ఎవరు ఉన్నారు, లేదా వాటిని కట్టేసి అద్దెలకి ఇచ్చి ఎవరు బాగుపడుతుంది అలాంటివన్నీ అది ఒక సర్వే చేసుకుని దాని ప్రకారంగా బాధితుడికి న్యాయం చేయమని అడుగుతున్నారు. అది కొంచెం మంచి కాన్సెప్టే. కానీ బిఫోర్ ఆల్ దీస్ థింగ్స్ అమ్మ ఒకటి చట్టం ఒకటి ఉందమ్మా. ఎవరైనా చట్టానికి రేవంత్ అయినా మీరైనా నేనైనా ఈవెన్ దో సీఎం అయినా ఎవరైనా ఒరుగుడు ఉండాల్సిందే, దానికి అవసరం ఎవరు కాదు. అసలు బిఫోర్ దట్ అసలు చెరువు అంటే ఏంటి, అసలు చెరువులు మనకి జీవితానికి సంబంధం ఏంటి, చెరువులకి మన జీవితానికి సంబంధం ఏంటి, అసలు చెరువులు అనేవి అసలు మనకి ఎలా మనకి పరిచయం అయ్యాయి, మనం వాటిని ఎలా ఆధారపడి ఉన్నాం, వాటిని ఎలా మనం నిర్లక్ష్యం చేస్తాం అనేది మనం ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మే సీ దిస్ కొంచెం PDF ఉంది కదా HMDLX సార్ ఇది ఓకే. ఇది బిఫోర్ దిస్ నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వర్షానికి దగ్గర 320 చెరువులు వరదలు వచ్చేసి జనం అతలాకుతలం అయిపోతే అప్పుడు ఉన్న ప్రభుత్వము బివి సుబ్బారావు గారు అనే ఒక ఎన్విరాన్మెంటిస్ట్ తోటి లేక్స్ తోటి వాళ్ళు ఒక స్టడీ చేసిన తర్వాత వాళ్ళు కొంత పబ్లిక్కి అవేర్నెస్ చేయడం కోసం ఒక పుస్తకం రూపొందించారు. దాన్ని 2000లో పబ్లిష్ చేశారు. ఆ చేసిన పుస్తకం సంబంధించిన విషయాలని ఇది గాంధీయన్ స్టడీస్ వాళ్ళు దీన్ని చేశారు. నేను దీంట్లో విషయాలు మీకు చెప్తున్నాను నేను. అంటే నేను ఎక్స్పర్ట్ చెప్పడం కాదు, విచ్ అప్పుడు మేము రిపోర్టింగ్ చేస్తాం కాబట్టి మాకు తెలుసు. ఆ పుస్తకం అది ఉండిపోయింది. దిస్ ఇస్ ద బుక్. ఇవి నాకు తెలిసి కొంచెం అతి తక్కువ బుక్స్ ఇది 2000లో ఈ బుక్ పబ్లిష్ అయింది యాక్చువల్గా. ఓకే. అండ్ ఈ పుస్తకంలో విషయాలు మీకు నేను పరిచయం చేస్తున్నాను. అందువల్ల ఏం చెప్పారు అని చూడండి. యాక్చువల్గా అసలు ఒక చెరువులు అనేవి మన పూర్వీకులు మనం 800-900 years బ్యాక్ మనకి పరిచయం అయ్యాయి. ఆ చెరువుల్ని శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయులు విధవ నౌకలు నిర్మించారు. అలా నిర్మించిన చెరువుల్ని ఆ రోజుల్లో ఏ గ్రామానికి ఆ గ్రామం పెద్దలు వాటిని కాపు కాసేవాళ్ళు. దే ఆర్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ద ట్యాంక్స్, ఏ విలేజ్ ఆ విలేజ్. ఆ తర్వాత కాలక్రమంలో మనకి ఆంగ్లేయులు మనం పరిపాలించినప్పుడు ఆ చెరువులు ఏమైనాయంటే ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై గ్రామ కమిటీలు. అప్పుడు గ్రామ కమిటీ ఏదంటే అప్పుడు ఫస్ట్ ఏర్పడాయి, అప్పుడు వాళ్ళు మొదలుపెట్టారు. అలా వచ్చిన చెరువులు యాక్చువల్గా గ్రామం అవి ఏం చేసే బేసికల్గా ఒక చెరువు అంటే ఎలా ఉండేది బేసికల్గా ఒక చెరువు వరద నీటిని దాన్ని కడుపులో తీసుకుంటుంది, మొత్తం ఒడిచిపడుతుంది. ఎంత దాని కింద అలుగుతుంది, ఎంత వాటర్ రావాలో అంత వాటర్ని వ్యవసాయం పంపిస్తుంది. ఆ తర్వాత అందులో మట్టి, నల్ల మట్టి, ఒండ్రు మట్టి కుమ్మరులకు ఉపయోగపడుతుంది కొండ తీసుకోవడానికి, వాళ్ళ జీవనాధారం. ఆ చెరువులో చేపలు వేసుకొని మత్స్యకారులు బతికేవాళ్ళు. అంటే ఒక విధంగా వ్యవసాయం, మత్స్యకారులు, కుమ్మరులు, మళ్ళీ ఆ చెరువు వల్ల సమీప ప్రాంతం లోపల భూగర్భ జలాలు కూడా బాగా రిస్టోర్ అయ్యాయి. అంతేకాకుండా పర్యావరణాన్ని కూడా హీట్ రిస్టోర్ చేసేది న్యాచురల్గా, వేడి ఉష్ణోగ్రతను కూడా తగ్గించేటువంటి అంత ఒక స్వరూపం ఉన్నటువంటి చెరువు అది, ఒక ట్యాంక్ అనేది. సో దీని గురించి చెబుతూ
వాళ్ళు గాలిలో తేమ ఉష్ణోగ్రత కూడా నియంత్రిస్తాయని చెప్పని ఎలా నియంత్రిస్తాయో వాళ్ళు చాలా స్పష్టంగా ఒక స్కూల్ పిల్లలకి ఎలా అర్థమయ్యేలాగా అంటే ఎన్విరాన్మెంట్ స్టడీ అనేది స్కూల్ పిల్లల లెవెల్లోనే అర్థం కావాలని చెప్పని నగర ప్రాంతాల్లో మంచి వనరులు ఎలా ఏం చేస్తాయి జలకేంద్రం చేసుకోవచ్చు, ఇలా కేంద్రం చేసుకోవచ్చు, ఆ తర్వాత మంచి వనరుల్ని ఎలా వాడుకోవచ్చు అనేదని వాళ్ళు చాలా స్పష్టంగా 10th క్లాస్ పిల్లల నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళు ఆ రోజుల్లో 2000లో చాలా విస్తృతంగా ప్రసారం చేశారు. అలా ప్రచారం చేసినప్పుడు నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు మేము వార్త రాసేవాళ్ళం, చదువుకుని మేము కూడా నేర్చుకున్నాం అప్పుడు యాక్చువల్గా. సో ఆ తర్వాత మీరు చూస్తే చెరువుల గురించి ఇంకా మనం మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ స్లైడ్. ఇలా చెరువులు రాను ఆక్రమణకు గురైనాయి, చెప్పలేని నష్టాలు వచ్చినాయి చెరువులకి. ఎలా వచ్చినాయి అనేది కూడా మనం ఒక లుక్ వేద్దాం. చెరువుల క్షీణతకు కారణాలు ఏంది అసలు కారణాలు? ప్రభుత్వ విధానాల్లో తో పాటు ప్రజల ఆలోచన మార్పులు వచ్చినాయి. ఏ చట్టమైనా కానీ ఎప్పుడు మారుతుందంటే ప్రజల ఆలోచన బట్టి చట్టాలు మారుతుంటాయి, చట్టాలు వస్తుంటాయి. అది ఇప్పుడు ఎప్పటి నుంచో అదే పరిస్థితి ఉంది. సో ప్రజల ఆలోచనలు మార్పు రావడం, గత 40-50 years నుంచి చెరువులు ఏమైనా సరిగ్గా లేకపోవడం, చిన్నతర నీటి వనరులపై శ్రద్ధ చెప్పడం వల్ల మళ్ళీ భారీ ప్రాజెక్టులు చెరువులు పై రావడం వల్ల అవి మెల్లమెల్లిగా చెరువులు తమ అస్తిత్వాన్ని కోల్పోయినాయి. తర్వాత ఎప్పుడైతే గ్రామ కమిటీల నుంచి చెరువులు నీటి సంఘాల నుంచి చెరువులు తీసేసి, ఎప్పుడైతే ఆ హక్కును తీసేసి నీటి సంఘాన్ని నిర్వీర్యం చేసేసి చెరువులను ఎప్పుడైతే అనాథగా నిలబెట్టేశామో అప్పుడు లోకల్ పాలిటిక్స్ ఎక్కువైపోయాయి. అక్కడి నుంచి మొదలైంది చెరువుల కబ్జాలు, చెరువు లోపల కుయించుకోవడాలు, చెరువులు పొల్యూట్ అయిపోవడాలు, అక్కడ మొదలైన చరిత్ర. అలా మొదలైన చరిత్ర మనం చూస్తే చెరువులు కుంటలు అభివృద్ధి చేసుకునేటప్పుడు గమనించిన విషయాలు ఏంటని కూడా చాలా జాగ్రత్తగా ఏంది, ఒక చెరువు ఉంది, ఎఫ్టీలో ఉంది, బఫర్ ఉంది, అక్కడ ఏం చేయాలి? ఆ చెరువు చుట్టూ ఈత వనాలు కట్టడం, ఆ చెరువులు అలుగు తీయడం, ఆ చెరువు లోపల మట్టి తీసి మట్టిని ఇప్పుడు మన గత ప్రభుత్వం మిషన్ కాకతీయ చేసింది. మిషన్ కాకతీయలో దీంట్లోంచి తీసుకున్న అంశం అది. మిషన్ కాకతీయలో ఏంటి అంటే చెరువులో పొడితీత తీస్తే ఏమవుతుంది, చెరువులు రిజిస్టర్ అవుతాయి, వరద నీరు అది వచ్చి నిగ్గుతుంది. ఇప్పుడు యాక్చువల్ విశ్లేషణ తీసుకుంటే అది ఇప్పుడు ఓన్లీ 30 feet మేబీ అంత ఉండొచ్చు. ఇంతకుముందు 70, 80, 100 ఉందని చెప్తారు. అదంతా ఇప్పుడు అంతా స్లడ్జ్, ఇండస్ట్రియల్ స్లడ్జ్ కానివ్వండి లేదా డొమెస్టిక్ స్లడ్జ్ కానివ్వండి మొత్తం నిండిపోయి ఆ చెరువు కింద స్థాయి పైకి వచ్చేసి వాటర్ లెవెల్ తగ్గిపోతుంది బేసికల్గా. సో ఆ పరిస్థితి నుంచి ఎలా కాపాడుకోవాలి అన్నది కూడా క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. అయితే సార్ ఇక్కడ మీరు 2 points మాట్లాడారు. ఒకటి బఫర్ జోన్ అన్నారు. బఫర్ జోన్కి రాలేదు నేను ఇంకా. ఇది ఏంటంటే అక్కడ చేసే విషయాలు అంటే ఆ చెరువుకి ఎలా, ఆ చెరువు చుట్టూ ఏముండాలి, అవి అప్పుడు ఎలా చెరువు గర్భం అతిరోధి బాగా ఎలా వెళ్ళాలి, ఎలా పుడికి తీసే బాగా ఎలా ఉండాలి, ఆ లోతు ఎంత ఉండాలి. ఇలా చెరువు వల్ల ఏమవుతుందంటే ఆ చెరువు రిజిస్టర్ ఇప్పుడు ఎందుకంటే వరద ఎక్కువ వచ్చేసింది. ఆ వరద వచ్చినప్పుడు ఆ వాటర్ని చెరువు తీసుకునేంత కెపాసిటీ ఉన్నప్పుడు ఆ చెరువు హాయిగా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఏం లేదమ్మా, మేము ఒక పర్సన్కి 2 ఇడ్లీ తింటే కడిగిపోతుంది, 1 person eat 4 ఇడ్లీ కడిగి ఉంటుంది. చిన్న ట్యాంకు కొత్త వాటర్ తీసుకుంటుంది, పెద్ద ట్యాంకు ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. సో యాక్చువల్గా మన దగ్గర ముఖ్యంగా తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ చెరువులు అనేవి గొలుసు కట్టుగా ఉంటాయి. కాబట్టి వచ్చే ఒక్కొక్క వరదాన్ని చాలా ప్లాన్డ్ నిర్మించిన చెరువులు ఇవన్నీ కూడా బేసికల్గా. ఒక చెరువు నిండిపోయిందంటే దాని నుంచి అలుగు వాటర్ పారకం కింద చెరువులో వచ్చి నిలువ ఉంటుంది. అతను మళ్ళీ కిందకి అలా మనకి ఇటువైపు ఈస్ట్ కృష్ణా బేసిన్, వెస్ట్ గోదావరి బేసిన్ హైదరాబాద్కు ఉంది బేసికల్గా. సో అట్లా చేయాల్సిన పని జరగలేదు జరగకపోవడమే సమస్యల కారణం. మెయిన్ పూడికలు తీయట్లేదు. అసలు ఆ చెరువు పట్టించుకోవట్లేదు. సో ఏమైంది నెక్స్ట్గా ఇప్పుడు చెప్దాం. చెరువు పుడుగు తీసి ఎన్ని సంవత్సరాలు అయింది కూడా ఎవరు తెలియదు. అసలు ఇన్వెంటరీ లేదు, ఒక ట్యాంక్ ఇన్వెంటరీ లేదు. ఒక ట్యాంక్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, అమీన్పూర్ చెరువు తీసుకోండి, దాని ఇన్వెంటరీ చెప్పండి. దాన్ని అన్నదా వదిలేసాం. ఆ చెరువుకు ఒక ఇండెక్స్ ఇచ్చి ఆ చెరువుకు పేరుని రికార్డులో ఫిక్స్ చేసి ఈ చెరువు విస్తీర్ణం ఇంత, ఈ చెరువు లోతు ఇంత, సో ఈ చెరువుని మేము ఇంత పుడికి తీసుకోవాలని చెప్తే ఒక లెక్క పత్రం ఉంటుంది. అసలు పుడికి తీసే పరిస్థితి లేదు. ఎందుకు దానికి కారణం పడిందంటే వాళ్ళు ఏం చెప్తారు సైంటిఫిక్గా అంటే ఒక 1:1 అండి సుమారుగా 300 మీటర్ల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కోల్పోయింది అనమాట. అంటే ఒక చెరువు ఒక మట్టి నిండితే అంటే ఒక గడప అడుగు
ఒక అడుగు నీటిలో మట్టి నిండితే అది 300 లీటర్ల నీటిని నిల్వ చేసే కెపాసిటీ పోతుంది. అంటే ఒక ట్యాంక్ కడుపు మనం తీసుకుంటే అందులో ఒక అడుగు మట్టి నిండిపోయింది అనుకుందాం, నిండిపోతే ఒక 300 లీటర్ల వాటరు తీసుకునే కెపాసిటీ అనేది దాన్ని తగ్గిపోతుంది. అంటే దీని లెక్కన ఎంత అదే ఒక 3 అడుగులు పొడిగా ఉందనుకుందాం, 42 lakhs లీటర్లు తగ్గిపోతుంది కెపాసిటీ. సో ఇట్లా ఒక్కో చెరువుకి ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఉంది. ఏ చెరువుకైనా కానీ అది ఒకటే తమ్ముడు అది బేసికల్గా. అందుకే చెరువుల్ని పూర్తి తీయాల్సిన అవసరం ఉంది. గతంలో మన పూర్వీకులు కానీ మన 20-30 years బ్యాక్ కానీ విలేజ్ తీసేవాళ్ళు. అది రాను పట్టణీకరణలో పట్టణాల్లో తీయడం మానేశాము. దానికి చాలా కారణాలు ఉన్నాయి, అది కూడా మనం మాట్లాడదాం, ఎందుకని మాట్లాడదాం. ఓకే. అండ్ ఇది కొంచెం స్కిన్ ప్రాబ్లం ఉందమ్మా. ఓకే.